చెత్త. ఇంకేమీ చేయలేము ఇంటర్నెట్ తోటి, ఫోన్ తోటి. కనీసం ఇంట్లో కూర్చొని అదేదో పవిత్రమైన కార్యక్రమాలు ఉంటాయి కదా, చేసుకోవచ్చు కదా. pornhub.com, brothers.com అద్భుతమైన నాలెడ్జ్ రిసోర్సెస్ ఉన్నాయి కదా. అదే ఇంటర్నెట్లో ఇవి కాకుండా చెత్త చెత్త పనులు కూడా చేయొచ్చు, రీసెర్చ్లు చేయొచ్చు, పీడిఎఫ్లో చాలా చాలా చేయొచ్చు. కానీ మనం వెళ్ళాం కదా. యూట్యూబ్లో ఈ చెత్తే కాదు, డాక్యుమెంటరీలు చూడొచ్చు, సినిమాలు చూడొచ్చు, రీసెర్చ్ మెటీరియల్ చూడొచ్చు, డిస్కషన్స్ చూడొచ్చు, డిబేట్స్ చూడొచ్చు. సో ఆ డిబేట్స్ ప్రకారం నేను అడుగుతున్నాను మీకు, మీరు డిబేట్ చేసినా లేదంటే డిమాండ్ చేసినా ఎలా అయినా పర్లేదు. కుమారి ఆంటీ ఇష్యూ జరిగినప్పుడు మీరు క్వశ్చన్ చేశారు, ఎందుకు ఇదంతా అని చెప్పి, అంత అవసరం లేదు కదా. అది పాయింటే. అంటే మీకు సపరేట్ ఆడియన్స్ వచ్చారు, సపరేట్ ఆడియన్స్ ఉన్నారు. ఓకే, ఈయన చెప్పింది కూడా కరెక్టే కదా, రియలిస్టిక్గానే మాట్లాడుతున్నాడు అని. సో ఆ ఇష్యూ ఏంటంటే కుమారి ఆంటీది కాస్త మీ వైపు డైవర్ట్ అయింది. సో ఈ యాక్టివిటీస్ చేసే సోషల్ మీడియా అంతా. సో అది మీకు ఏమైనా ఉపయోగపడుతుందా ఇప్పుడు? ఎలా బ్రో, మీకు కూడా తెలుసు కదా, అంతమంది క్యూ కట్టి అంతమంది ఇంటర్వ్యూల్లో మీ ముందు ఒకటో రెండు చూస్తుంటారు కదా. వాళ్ళు ఎంత ఇచ్చారు, నేను ఎంత తీసుకున్నాను, ఎంత డిమాండ్ చేశాను, ఎవరికి అడ్వాంటేజ్ అయింది మీకు తెలుసు కదా. సరే, డబ్బులు ఇచ్చి నేను ప్రాంక్ క్రియేట్ చేసి అట్లాంటి తమ్నీల్స్ పెట్టించుకునే అంత 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 తెలివి వెళ్ళని కాదేమో, అంత తెలివి రాలేదేమో, అంత జ్ఞానం నాకు రాలే. అజ్ఞానం జ్ఞానం కంటే గొప్పది, మూర్ఖుడు రాజు కంటే గొప్పడు. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు మేక్ ఎ పాయింట్ హియర్. ఈవెన్ నన్ను కార్నర్ చేసి ఏదో చేద్దాం అనుకుంటే మేబీ కనీసం ఎవరో ఒకరికి వర్కౌట్ అవుతుందంటే దట్స్ ఓకే. ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ కంప్లైంట్స్ ఆన్ దెమ్ ఆల్సో. బట్ జస్టిఫై దేర్ యాక్షన్స్. ఐల్ జస్టిఫై మై వర్డ్స్, మై యాక్షన్స్. ఐఎమ్ అకౌంటబుల్. మీరు అనుకున్నట్టు హ్యాపీగా బతుకుతున్నారా ప్రజెంట్? నాకు వర్కౌట్ అవుతుందండి. నా హ్యాపీనెస్ తోటి మీరు మరీ అంత ఫీల్ అయిపోయి నేను కూడా ఫీల్ అయ్యేలాగా మీరు ఫీల్ అవ్వకండి. బేసికలీ ఐఎమ్ ఓకే, ఐఎమ్ కంఫర్టబుల్, ఐఎమ్ ఫైన్. ఓకే, ఇంకా చాలా మాట్లాడాలి మీతో, కానీ మీరు మధ్యలోనే ఆపేస్తున్నారు, హోల్డ్ చేస్తున్నారు. అంటే పార్ట్ 1 సరిపోద్దిగా. పార్ట్ 1 కాదు, పార్ట్ 2 అని నేనేం ప్లాన్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ ఒక ఫిలిం మేకర్గా ఇదయ్యి తర్వాత సడన్గా అదృశ్యం అయిపోయి ఒక వీడియోలో కనిపించి టెక్నికాలిటీస్ కోసం చెప్పారు. డైరెక్టర్ టెక్నికల్. అప్పుడు నా ఇంట్రెస్ట్ టెక్నీషియన్ స్పేస్లో ఉండింది. ఇప్పుడు నేను అసలు నాట్ ఈవెన్ కన్సిడరింగ్ మై సెల్ఫ్ యాజ్ ఎ టెక్నీషియన్. నాకు అసలు ఏం ఇష్యూస్ లేవు, యూనో రిగ్రెట్స్ కూడా లేవు. దాని గురించి ఎందుకు మాట్లాడటం? నేను ఇప్పుడు కొత్త క్రాఫ్ట్ యాక్టింగ్ గురించి నాకు రికమెండ్ చేయండి, ఈ సినిమా బాగుంటుంది చూడండి, ఈ క్యారెక్టర్ బాగుంది, ఈ కాస్ట్యూమ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ బాగుంది, ఏదో దాంట్లో నేను తీసుకోవాల్సిందే యాక్టింగ్ పర్స్పెక్టివ్లో నేనేం చేయాలి. నేను నా ప్రాక్టీస్ అది నడుస్తుంది ప్రస్తుతానికి. ఏదో చిన్న మెథడ్ యాక్టింగ్ అవి ఇవి. ఓకే, ఐ హోప్ అండ్ ఐ విష్ మీరు మంచి సినిమాలు యాక్ట్ చేయాలని కోరుకుంటున్నా. మంచి స్క్రిప్ట్స్ తీసుకొచ్చేయండి, మంచి ప్రాజెక్ట్స్ తీసుకొచ్చేయండి. సో అవి నా దగ్గర ఉండవు. మేబీ చూసేటోళ్ళు ఎవరైనా ఉంటే మేబీ మీరు మీ విజన్ వాళ్ళకి కనెక్ట్ అయితే వర్కౌట్ అవ్వచ్చేమో. సో ఏంటి అసలు అంటే లైఫ్లో ఒక డౌన్ఫాల్ అనేది ఒకటి ఉంటుంది ప్రతి మనిషికి. సో మీ లైఫ్లో ఏంటి డౌన్ఫాల్? నేను ఎప్పుడు అలా డౌన్ఫాల్ పర్సనల్గా, ప్రొఫెషనల్గా? నథింగ్ బాదర్స్ మీ. నాకు అసలు అవుట్ ఆఫ్ మై సైట్, అవుట్ ఆఫ్ మై మైండ్. కళ్ళల్లో కనిపించే అంతవరకు ఆలోచిస్తానేమో. ఒక టాస్క్ ఎగ్జిక్యూట్ చేయాలంటే అంతవరకు ఆలోచిస్తానేమో. మిగతా విషయాలు బాదర్ చేయను నన్ను. మేబీ రైట్ డెసిషన్స్, రాంగ్ డెసిషన్స్, గుడ్ బ్యాడ్ అగ్లీ, మానిటరీ వైజ్ ఆర్ విచ్ ఎవర్ వే చూసుకున్నా నా అర్హత కంటే మించింది, నా పరిధి కంటే మించింది, నా అవకాశాలు, వాట్ ఎవర్ ద హోల్ ఎక్స్పీరియన్సెస్ టిల్ డేట్ ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. అప్పటికి ఆ పరిస్థితికి మేబీ ఇబ్బందులు ఎక్కువ తక్కువ ఉండొచ్చు. డజంట్ బాదర్ మీ. దట్ ఈస్ నాట్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్. అది ఎక్స్పీరియన్స్, జర్నీ. ఇప్పుడు ఎక్కడో ట్రైన్ ఎక్కుతాం, అక్కడి నుంచి ఎక్కడో డెస్టినేషన్కి వెళ్ళే మధ్యలో పోలేని జరుగుతాయి ఇన్సిడెంట్స్. నేను దాంట్లో ఆగలేదు. మేబీ కొన్నిసార్లు జరిగిందేమో, బట్ అది కాదు కదా ఇంపార్టెంట్. నా జర్నీ కదా ఇంపార్టెంట్, నాకు నెక్స్ట్ జర్నీ కదా ఇంపార్టెంట్, నా ఫోకస్ అది కదా. సో ఆ ట్రాన్సిషన్లో ఉన్నాను నేను ఇప్పుడు మధ్యలో.